మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు బీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్పాలన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచొద్దని కోర్టుకు వెళ్లిన మాధవరెడ్డికి కౌన్సిలర్ సీటు ఇచ్చిందని ఆది శ్రీనివాస్ తెలియజేశారు. బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుకున్నది మాధవరెడ్డి లాంటి వాళ్ళని బీఆర్ఎస్ పెంచి పోషిస్తోందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. బుట్టెంగారి మాధవరెడ్డి గారికి ఈ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ టికెట్ ఇచ్చింది. బీసీలకు రిజర్వేషన్ కల్పనకు అసెంబ్లీలో చట్టాలను తయారు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 42% రాజకీయ విద్య ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించడానికి ఆ చట్టాన్ని తయారు చేసుకొని ముందుకు పోతున్న క్రమంలో ఈ బుట్టంగారి మాధవరెడ్డి గారు హైకోర్టులో కేసు వేసి ఈ బీసీ రిజర్వేషన్ అమలు కాకుండా చూసినటువంటి బీసీ ద్రోహికి బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో టికెట్ ఇచ్చిందంటే ఈ బీసీలకు రిజర్వేషన్లు అడ్డుకున్నది బుట్టంగారి మాధవరెడ్డిని అడ్డు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ అవునా కాదా బీసీ బిడ్డలు ఈరోజు గ్రహించిన వేళ కల్వకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ పార్టీ మాధవరెడ్డి గారి వెనుకుండి కోర్టులో కేసు వేసి ఈ బీసీలకు సంబంధించి రిజర్వేషన్ 42% అమలు కాకుండా చూసిర్రంటే బీఆర్ఎస్ పార్టీ నిజ స్వరూపం ఈరోజు బట్టబయలైంది. బీసీ బిడ్డలారా గమనించి ఎన్నికల్లో ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీసీ బిడ్డలందరం ఏకమై బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసే విధంగా మనం అందరం కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందో అని, కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అని ఈ 42% బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ అర్థమవుతుంది. బీసీ బిడ్డలారా మనందరం ఏకమవుదాం. ఈ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి తగిన బుద్ధి చెప్తామని సందర్భంగా నేను